యేసు ప్రభు నామములో మీకు అందరికి వందనాలు. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆయన ప్రత్యేకమైన కృప ఏర్పాటును బట్టి ప్రతి శనివారము ఈ విధంగా మనం కలిసి ఒక ప్రత్యేకమైన అంశం మీద కలిసి ధ్యానించడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. గతంలో 2 వారాల క్రితము సంఘము కోల్పోతున్న ముత్యము అనే దాని మీద మనము మొదటి భాగాన్ని కలిసి ధ్యానించాము. ఈ యొక్క సంఘము కోల్పోతున్న ముత్యము అనేది ఏంటో మనము లాస్ట్ టైం కలిసినప్పుడు చూసాము. ఇది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. మత్తయి సువార్త 28లో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా సంఘానికి దేవుడు ఇచ్చిన 3 ప్రధానమైన అంశాలు మనం చూసాము. ఆ యొక్క ప్రధానమైన అంశాలు ఏమిటంటే సువార్త ప్రకటించుట, శిష్యులను తయారు చేయుట, మరి సువార్త ప్రకటించుట, శిష్యులను తయారు చేయుట, తరువాత వారిని సంఘం కొరకు, సమాజం కొరకు నాయకులుగా తయారు చేయుట అనేది దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవుని యొక్క పరిచర్యకు, దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని సేవ చేస్తున్న స్థానిక సంఘాలు, మరి మిషన్ ఏజెన్సీస్, రకరకాలుగా సేవ చేస్తున్న సేవకులకు ఈ బాధ్యత ఇచ్చాడని మనము చూసాము. అప్పుడు గతంలో మనం చూసినప్పుడు ప్రధానమైన ఆజ్ఞ, దాని యొక్క అర్థం, దానికి ఉన్న శక్తి, అవన్నీ మనం చూసాము. తర్వాత ఈ యొక్క సంఘము కోల్పోతున్న ముత్యము అనేది ఏంటో అది లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని చూసి 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన 3 ఉపమానాలు, అది కోల్పోయిన నాణ్యం గురించి, కోల్పోయిన గొర్రె గురించి, తప్పిపోయిన కుమారుని గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే, ఒక పాపి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘంలో చేర్చటము ఎంతో ముఖ్యమని చెప్తూ, అదే సమయంలో మరి విశ్వాసిగా సహవాసంలో ఉండి తాను కోల్పోయినప్పుడు ఆ వ్యక్తిని కూడా మనము జాగ్రత్తగా తన కొరకు సమయాన్ని ఇచ్చి దేవుని కొరకు పెంచాలి, దేవుని దగ్గర నడిపించాలి అన్న విషయాల్ని మనము చూసాం. ఆ తర్వాత ఆ శిష్యులను తయారు చేయడానికి, అలాంటి వ్యక్తులను దేవుని కొరకు తయారు చేయడానికి మనకు ఎటువంటి దర్శనం ఉండాలి, ఎటువంటి భారము, బాధ్యత ఉండాలి, ఆ విషయాలు కూడా చూసాము. ఆ తర్వాత మనము ఈ సంచికలో, ఈ యొక్క పాఠంలో ముఖ్యంగా మనము కొత్త శిష్యులను ఫాలో అప్ చేయడానికి 10 మెట్లు ఉన్నాయి. ఆ 10 మెట్లు ఏంటో వాటిని మనము ఈరోజు, తర్వాత ఇంకొకసారి కూడా పార్ట్ 2 ఈరోజు, పార్ట్ 3 ఇంకొక రోజు, 5 మెట్లు ఇవాళ, మిగిలిన 5 మెట్లు ఇంకొకసారి మనం చూద్దాం. అసలు మొత్తము ఉన్న మెట్లు ఏంటో అవి చూద్దాము. మొదటి మెట్టు రక్షణ నిశ్చయత, రెండవ మెట్టు విశ్వాసములో బలపడ్డం, మూడవ మెట్టు వాక్యం యొక్క ప్రాముఖ్యత, వాక్య పఠనం యొక్క ప్రాముఖ్యత, నాలుగవ మెట్టు ప్రార్థన ప్రాముఖ్యత, ఐదవ మెట్టు సహవాసం యొక్క ప్రాముఖ్యత, 6 ఆరాధన ప్రాముఖ్యత, 7 శిష్యత్వం యొక్క ప్రాముఖ్యత, 8 ఆత్మ నడిపింపులో జీవించుట, 9 ఆత్మీయ పోరాటము, 10 సాక్ష్య జీవితం. ఈ 10
మెట్లు మనము సంఘాలలో ఉన్న విశ్వాసులకు, మరి ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి మనం బోధించి, వారిని దేవుని కొరకు తయారు చేసి, దేవుని కొరకు పర్ఫెక్ట్‌గా వాళ్ళని ప్రిపేర్ చేసి, దేవుని కొరకు అందచేయాలని మనము దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము మొదటి 5 మెట్లు మాత్రం చూస్తాము. వాటిని చూసే ముందుగా నేను ఒక చిన్న ప్రార్థన చేసి వీటిని ప్రారంభం చేద్దాం. మా ఏం ప్రభువైన మూవ్ జీవమున్న అవ్వట్లేదు. తండ్రి, ఈ ఉదయకాలమందు మేమందరం కూడా కలిసి ఈ యొక్క సంఘము కోల్పోతున్న ముత్యము అన్న అంశం మీద ధ్యానిస్తుంటుండగా, గతంలో ఈ యొక్క సంఘం కోల్పోతున్న ముత్యము ఏంటో, ప్రధాన ఆజ్ఞ, దాని యొక్క అర్థము, ఫాలోఅప్ మీటింగ్, ఫాలోఅప్ చేయవలసిన ప్రాముఖ్యతలు, దానికి బైబిల్ ఆధారాలు, దానికి కావలసిన ఆత్మీయ సిద్ధపాటు, అవన్నీ గతంలో చూసాము. ఇప్పుడు మేము ఈ యొక్క 10 మెట్లలో ఈరోజు 5 మెట్లు చూస్తుంటుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. నేనును మరి నాతో పాటు ఇంకా 3 బిడ్డలు మీ యొక్క వాక్యాన్ని పంచుకున్నట్టుండగా మీరు మమ్మల్ని దీవించి వాడుకోవాల్సిన మీ సహాయం కోరుకుంటూ, మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ, యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మెట్టు రక్షణ నిశ్చయత అనే దాని గురించి మనం చూద్దాం. నూతనంగా మారుమనసు పొందిన వ్యక్తులు ఎలా రక్షింపబడ్డారో వారిని అడిగితే వారికి కొన్నిసార్లు రక్షణ కార్యాన్ని ఎలా వివరించాలో తెలియదు. కొంతమంది అయోమయ పరిస్థితుల్లో కనబడతారు. కాబట్టి అలా జరగకుండా నూతనంగా మారుమనసు పొందిన వ్యక్తి తాను రక్షింపబడ్డాడు అని ఖచ్చితంగా చెప్పగలిగే అవగాహన లేఖనాల ద్వారా కల్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సంఘం మీద ఉన్నది. సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించే వారి మీద ఉన్నది. కాబట్టి దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నానని యోహాను, మొదటి యోహాను 5వ అధ్యాయము 13వ వచనంలో తను రాస్తాడు. ఇక్కడ చెప్పినట్లు ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం కలవారని యోహాను భక్తుడు తెలియజేసినట్లు మనం కూడా వారికి నిశ్చయత, అవగాహన ఉండేలాగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఇది ఎలాగంటే, ఒక వ్యక్తిని నీకు మ్యారేజ్ అయిందా అంటే ఆ వ్యక్తి నాకు మ్యారేజ్ అయిందో కాలేదని అనుమానంగా ఉండడు. మ్యారేజ్ అయితే కరెక్ట్‌గా నాకు మ్యారేజ్ అయింది అని చెప్తాడు. మ్యారేజ్ కాకపోతే నాకు మ్యారేజ్ కాలేదు అని చెప్తాడు. అలాగే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి ఖచ్చితంగా నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను, నేను దేవుని బిడ్డను అని చెప్పగలిగే నిశ్చయత మనము ఆ వ్యక్తికి నేర్పించవలసిన బాధ్యత సంఘం మీద ఉన్నదన్నమాట. రక్షింపబడ్డాము, మారుమనసు పొందాము అనే భ్రమలో తాము మోసపోతున్న కొంతమందిని కూడా మనము ఆలోచించవచ్చు. నేను రక్షణ తీసుకున్నాను అని కొంతమంది అంటారు. అంటే వారిలో దృష్టిలో బాప్తిసం పొందాము, వారు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, దేవునితో సమాధాన పడ్డారు అన్నది వాళ్ళకి తెలియదు. కానీ రక్షణ తీసుకున్నాము అంటూ బాప్తిసం తీసుకొని ఆ నిశ్చయత లేకుండా ఒక మోసకరమైన భ్రమలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాబట్టి నేను ఇంకా మారుమనసు ఏంటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మా నాన్న పాస్టర్ గారు చెప్పుకుంటారు, రక్షణ అనేది కాబట్టి అలాంటి భ్రమలో ఉండకూడదు. రక్షణ అనేది ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో జరగవలసిన గొప్ప కార్యం. రక్షణ అనేది ప్రతి వ్యక్తి కూడా తాను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అనుగ్రహించిన అనుభవం ఉండాలి. అది మనము నేర్పించాలి. కాబట్టి ఈరోజు
మనం చూస్తున్నప్పుడు వారికి మనం బోధించడానికి మారు మనసు పొందిన వ్యక్తిని ప్రభువు అలాగా హత్తుకొని తన చేతిలో ఉంచి తన దగ్గర ఉంచుకొని ప్రభువు ఆ విధంగా ఆ వ్యక్తిని నిలుపుతాడు. ఇక్కడ మన వాక్య భాగాలు చూసినట్టయితే యేసుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారంగా యోహాను మొదటి పత్రిక 1:9 ప్రకారంగా యేసుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు అతని పాపములను ప్రభు క్షమించాడు. ఇక్కడేముంది? మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయును అని వాక్యం అన్నది. ఆ వాక్యం ప్రకారంగా ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి పాపాలు క్షమించబడ్డావి. ఆ వ్యక్తిని సమస్త దుర్నీతిని పవిత్రుడిగా చేశాడు అని చెప్పాలి. 2, అటువంటి వ్యక్తికి యోహాను సువార్త 1:12 ప్రకారంగా తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమున విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని బిడ్డలవుటకు దేవుడానికి అనుగ్రహించారు. కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా చట్ట ప్రకారంగా దైవ వాక్యం అనే చట్ట ప్రకారంగా దేవుని రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి నేను దేవుని బిడ్డను, దేవుని ఇంట్లోకి దేవుడు నన్ను దత్తత తీసుకున్నాడు అనే నమ్మకం ఉండేలాగా మనం చెప్పాలి. 3, రోమాపత్రిక 8:1-2 వచనాలు చూస్తే దేవుడు అతని పాపం నుండి, ధర్మశాస్త్రము నుండి, మరణము నుండి విమోచించాడు. తన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ఏ శిక్ష కూడా లేకుండా ఆయన మీద వేసుకొని అతనికి ఏ శిక్ష విధి లేక విడుదల పొందిన వ్యక్తిగా దేవుని బిడ్డగా జీవిస్తున్నాడని అది కూడా మనము చెప్పగలిగి ఉండాలి. ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ ద్వారా అతనిలోకి వచ్చాడు. ప్రకటన 3:20 ప్రకారంగా మనం మారు మనసు పొందక ముందు హృదయం బయట నుండి తలుపు తట్టుచూ ఉన్నాడు. అయితే మన హృదయం తెరిచి పాపాలు ఒప్పుకొని ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తే యేసు ప్రభు ఆత్మ ద్వారా మన హృదయంలోకి వచ్చాడు. అతనితో ప్రభు నివసిస్తూ ఉన్నాడు. అతనితో భోజనం చేయనంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభువుతో ఆత్మదేవునితో సహవాసం చేసే ఆ రిలేషన్షిప్ మనకున్నది. తర్వాత ఎఫెసీ పత్రిక 1:14 ప్రకారంగా, మొదటి పేతురు 5 ప్రకారంగా పరిశుద్ధాత్మ ముద్ర మారు మనసు పొందిన వారి హృదయం మీద వేయబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అతన్ని ఆయన శక్తి చేత కాపాడతాడు అని మనము చెప్పగలిగి ఉన్నాం అని మనం చెప్పాలి. 6వ వచనం ప్రకారం చూస్తే ఆ 6వ పాయింట్ చూస్తే యోహాను సువార్త 3:16లో అతనికి నిత్య జీవము ఇచ్చాడు దేవుడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆ దేవుని కుమారుని దేవుడు బహుమానంగా ఇవ్వగా ఆ ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారికి నిత్య జీవము వస్తుందన్న విషయాన్ని కూడా మనం చెప్పగలుగుతాం. అంతేకాకుండా ప్రకటన 21:7 ప్రకారంగా యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారి యొక్క పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుతుంది. సో కాబట్టి వీటిని వాక్యాల ప్రకారంగా చూపించి మారు మనసు పొంది సహవాసంలోకి కొత్తగా వచ్చిన వారికి కూర్చోబెట్టి నేర్పించి వారు దేవుని బిడ్డలో దేవునితో సంబంధం కలిగిన వారు దేవుని కొరకు జీవిస్తున్నారని మనము నేర్పించగలిగి ఉండాలి. ఇది మొదటి మెట్టు, రక్షణ నిశ్చయత. తర్వాత మనం చూద్దాము 2వది ఆ విశ్వాసంలో బలపడటము. ఈ యొక్క మెట్టును సహోదరుడు రాజా బెలూము నుండి రాజా బోధిస్తాడు. మనము చూద్దాం. 2వ మెట్టు విశ్వాసములో బలపడుట. థ్యాంక్ యూ అంకుల్. ఇంతవరకు మరి దేవుని దాసులు కృష్ణయ్య అంకుల్ గారు మొదటి మెట్టు రక్షణ నిశ్చయత యొక్క విలువను వివరించగా దాని గురించినటువంటి విషయాలు మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ మెట్టు గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. 2వ మెట్టు విశ్వాసంలో బలపరచబడటం. మనం బాగా గమనించగలిగినట్లయితే విశ్వాసం అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఒక బలమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నది అనటంలో ఎంత మాత్రం కూడా
సందేహం లేదు. ప్రతి మానవుని జీవితంలో శరీరానుసారంగాను, ఆత్మానుసారంగాను విశ్వసించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టునిగా ఉండలేమని బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మారు మనస్సు లేక రక్షణ పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో విశ్వాసంలో బలపరచబడము అనేది చాలా చాలా ప్రభావవంతముగా మానవుని జీవితాన్ని నడిపిస్తుంది. లేక అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూడగలుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు జీవిస్తున్నటువంటి దినాలలో ఆయన యొక్క అద్భుత కార్యాలు గాని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు గాని, లేక ఆయన చేసినటువంటి స్వస్థతలన్నీ కూడా విశ్వాసం మీదనే ముడిపడి ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవించేటువంటి జీవితాన్ని మనం చదవగలుగుతూ ఉన్నప్పుడు వాటిని గురించినటువంటి ఆ యొక్క విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా విశ్వాసంలోనే ముడిపడి ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించేటువంటి వారంగా ఉంటాం. ప్రస్తుతపు దినాలలో అనేక మంది కూడా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆ తర్వాత కొన్ని దినాలకు లేక కొన్ని నెలలకు, సంవత్సరాలకు యేసయ్యను విడిచిపెట్టి తిరిగి లోకం వైపు వెళ్ళడానికి ప్రాముఖ్యంగా 2 కారణాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. మొదటిది ఏమిటంటే వారి యొక్క స్వకీయమైనటువంటి దురాశలు. బైబిల్ గ్రంథం కూడా మనకు సెలవిస్తుంది. ఏ దురాశల ద్వారా మరి వారి శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపు డంబం గాని వీటి ద్వారా ఆశించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే లోకము మిన్నగా కనబడినప్పుడు, లేకపోతే లోకము ఇంకా మరి ప్రత్యేకంగా కనబడినప్పుడు అక్కడ మనం మనసును కేంద్రీకరించినప్పుడు మరి విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగన కాకుండా మరొక విషయాన్ని మనం చూస్తే వారికి వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని బోధించి విశ్వాసంలో బలపరిచేటువంటి వారు లేకపోవడము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సంఘము కోల్పోతున్నటువంటి ముత్యము. శిష్యులను తయారు చేసేటువంటి విషయంలో, శిష్యులను జనరేషన్ను మరి తయారు చేసేటువంటి విషయంలో విశ్వాస వీరులుగా, విశ్వాస యోధులుగా బలపరిచేటువంటి ఒక మంచి నాయకుడు సంఘాలలో లేకపోవడం ద్వారా మరి రక్షణ పొందిన లేకపోతే విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా మరి ముందుకు కొనసాగింపజేయలేకపోతున్నారు. కాబట్టి వారికి దేవుని పైన, వాక్యం పైన పూర్తి విశ్వాసము కలిగించగలిగినప్పుడు, లేకపోతే ఈ 2 విషయాల పట్ల ఎప్పుడైతే అవగాహన కలిగి విశ్వాసమును గురించి దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల బోధిస్తామో అప్పుడు శిష్యులను తయారు చేసేటువంటి విషయంలో ఒక మెట్టును మనం కలిగి ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే, చూడగలిగినట్లయితే రోమా పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలను మనం ఆలోచన చేస్తే, రోమా పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలను మనం చూస్తే ఇక్కడ స్పష్టంగా కొన్ని మాటలు మనకు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని మరి విశ్వసించినట్లయితే నీవు రక్షించబడుతావు అనే మాటను మనం చూస్తాం. 10వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అనే మాటను కూడా ఇక్కడ మనం గమనిస్తాం. అంటే యేసు ప్రభువును తనకు రక్షకుడిగా, ప్రభువుగా మరియు దేవుడుగా ఉన్నాడు అని నమ్మునట్లు వారికి మనము బోధించాలి. ఈ బోధ వారికి అర్థం కావాలంటే నోటితో ఒప్పుకోవడం మాత్రం కాదు గాని హృదయములో విశ్వాసాన్ని స్థిరపరచబడాలి, హృదయంలో విశ్వాసము స్థిరంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను మరి ఎత్తు చూపిస్తూ వారికి తెలియజెప్పేటువంటి వారంగా మనం ఉండగలిగినట్లయితే విశ్వాసంలో దేవుని వైపు నడిపించడం అటువంటిది మరి అది ఒక మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటుంది. నీతి కలిగినట్లుగా విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువులో మన జీవితాన్ని అంగీకరిస్తున్నాం, అప్పగించుకుంటున్నాం, అర్పించుకుంటూ ఉన్నామంటే ఈ లోకంలో మనము నీతిగా జీవించడానికి ప్రారంభించామని అర్థం.
అలాంటప్పుడు మన విశ్వాసం ఎలాగ ఉండాలి అని అంటే సంపూర్ణముగా దేవుని మీద ఉండాలి. అలాగనే మనం ఆలోచన చేయగలిగినట్లయితే సందేహము లేకుండా విశ్వాసము ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి. ఇంకొక మాటను మనం గమనించగలిగినట్లయితే విధేయతతో ఇంకొక మాటను మనం ఉండాలి. బలవంత పూరితముగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రావడము, లేకపోతే ఏదో కొంత ఆర్థికతను చూపెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రావడము, లేకపోతే రోగం నయమైందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రావడం వచ్చుట ద్వారా విశ్వాసంలో బలపరచబడము, ముందుకు వెళ్ళలేక బలహీనపరచబడుతూ కొన్ని పర్యాయాలు లోకం వైపు వెళ్ళేటువంటి స్థితిలో ఉంటారు. అంటే ప్రేమ కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు జీవించాడు, నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి మృత్యుంజయుడు, తిరిగి నా కొరకు రెండవసారి రాబోతూ ఉన్నాడు అని ఈ ప్రేమ ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసి వ్యక్తపరుస్తూ ఉన్నాడో అప్పుడు విశ్వాసంలో మరి బలము పొందుకునేటువంటి వారంగా ఉంటాము అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 విషయాలు సంపూర్ణంగా సందేహం లేకుండా విధేయతతో ప్రేమ కలిగిన విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు విశ్వాసంలో బలపరచబడుతూ మనము ఉంటాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు 2 తిమోతి పత్రికలో వ్రాస్తూ తిమోతిని ఉద్దేశిస్తూ స్పష్టమైనటువంటి మాటలు అక్కడ మాట్లాడినట్లుగా లేకపోతే తెలియజేసినట్లుగా మనం చేస్తున్నాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు 3:16 వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హృదయములో విశ్వాసము అనేటువంటిది నీతి కలిగినట్లుగా ఉండాలి. ఆ నీతి యందు శిక్ష చేయుటకు మనం ముందుకు వెళ్ళాలి అంటే, అది మనకు ప్రయోజనకరంగా మార్చివేయబడాలంటే దేవుని వాక్యం పట్ల ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని, ఆ వాక్యము దేవుని యొక్క జీవితం అని, లేకపోతే ఆ వాక్యము మన జీవితం అని, మన ప్రవర్తన మీద అధికారం కలిగి తనకు శిక్షణ ఇచ్చుటకు ప్రయోజనకరముగా మరి ఉందని మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో అప్పుడు విశ్వాసంలో ఇంకొంచెం బలపరచబడతాం. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును వాక్యమే మనల్ని సరిచేసేదిగా, వాక్యమే మనల్ని జీవింపజేసేదిగా, వాక్యమే లోకంలో నుండి మనల్ని విడిపించి మరి దేవుని వైపు అడుగులు వేసేదిగా ఉంచుతూ ఉంది. కాబట్టి ఈ మాటలు ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ నూతనంగా రాగలుగుతున్నటువంటి విశ్వాసులు కానీ, లేకపోతే శిష్యులుగా తయారు చేయాలనే ఆలోచన కలిగినటువంటి యవన బిడ్డల పట్ల కానీ ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉండి వాటిని మరి పంచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా విశ్వాసంలో బలపరచబడతాము అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. పౌలు గారు తిమోతికి బోధించాడు, తిమోతి విశ్వాసంలో బలపరచబడ్డాడు. తిమోతి పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక తరాలను సంధిస్తూ ఉన్నాడు, అనేక తరాలను దర్శిస్తూ ఉన్నాడు, అనేక తరాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఈ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలోనికి విశ్వాసముగా మరి అంగీకరిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనము విశ్వాసంలో బలపరచబడతాం. మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే రోమా పత్రికలోనే 8వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాల వరకు మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి వ్రాయబడినటువంటి వాస్తవాలను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుని ఎడల ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి. ఆయనే మనలో ఉన్నాడని, ఆయనే మనతో నడుస్తూ ఉన్నాడని, మనం నడిపింపజేస్తూ ఉన్నాడని, ఆయనే మనకు సహాయం చేస్తున్నాడని వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ మనము నమ్మేటట్లు మరి బోధించగలిగినట్లయితే, తెలియజెప్పగలిగినట్లయితే విశ్వాసంలో ఖచ్చితంగా మరి బలపరచబడతాము అనేటువంటి వాస్తవాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయానికి కూడా మనము చాలా సందర్భాలలో భయపడుతూ ఉంటాం, బెనికిపోతూ ఉంటాం. అమ్మో ఇది నా వల్ల కాదేమో, ఇది నేను చేయలేనేమో, ఇది ఇలా ఉండాలేమో, అలాగ ఉండాలేమో అనేటువంటి
ఆ ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పుడు ఇది నా చేత కాదు అన్నటువంటి విషయాన్ని మనం కొన్ని సార్లు బలహీనతను మరి చూపెట్టగలుగుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్న మాటలు ఏమిటంటే, మనం పిల్లలమైతే వారసులము. వారసులము అనగా దేవునితో కూడిన వారసులము. ఆ క్రీస్తుతో కూడా వారసులము అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా విశ్వాసంలో బలపరచబడాలి అని అంటే మనము ఈ 3 విషయాలు లేకపోతే ఈ 3 వాక్యాల ఆధారంగా సంఘంలోనికి రాగలుగుతున్నటువంటి నూతన విశ్వాసులకు గాని, శిష్యులుగా తయారు చేయాలని ఒక కమిట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులకు గాని, ఈ విషయాలను మనం తెలియజేయగలిగినట్లయితే ఇంకా అనేక వాక్య రెఫరెన్సెస్‌ను మనం కలిగి ఉండి వాటిని తెలియజేయగలిగినట్లయితే ఖచ్చితంగా విశ్వాసంలో మరి బలపరచడంలో మనం సహాయకులముగా ఉంటాం. అయితే ఇంకొక మాటను నేను మీ జీవిత గమనాలకు తీసుకొని వచ్చి ఈ మాటను నేను ముగిస్తాను. అయితే మనం విశ్వాసము ఎలా కలిగి ఉండాలి? ఎంతవరకు కలిగి ఉండాలి? ఏ విధంగా కలిగి ఉండాలి? అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే మొదటిది మనము హృదయంలో కలిగి ఉండాలి. రోమాపత్రికలో మనం బాగా గమనించాం. చాలా మటుకు చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో పరిస్థితులను బట్టి విశ్వాసమును కలిగి ఉంటూ ఉంటారు. కానీ అలాగున ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండే అనుభవమే విశ్వాసం. దేవుని పట్ల నమ్మకము, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ధైర్యము, విశ్వాసము అది ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అనంటే అది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అనగా మన అంతరంగంలో ఉండాలి. కేవలం చర్చికి వెళ్ళడం కాదు, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టడము కాదు కానీ అంతరంగంలో ఒక బలమైనటువంటి కోరికే ఈ విశ్వాసం దేవుని పట్ల మనల్ని బలపరుస్తుంది, ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. రెండవదిగా మనం గమనిస్తే అది ప్రతి క్రైస్తవుని జీవితంలో లేక విశ్వాస జీవితంలో కనిపించాలి. విశ్వాసం అనేటువంటిది కనిపించాలి. కనిపించాలంటే ఏం చేయాలి? అది కంటికి కనబడినది ఎవరి కొలత కొలది వారికి విశ్వాసము ఉండగలుగుతూ ఉంది. అది కనిపించాలంటే లేక నిజమైన విశ్వాసము మన జీవితాల పట్ల కనిపించాలంటే దేవుని పట్ల ఒబీడియన్స్, విధేయతకు తీసుకొని వెళ్ళాలి. ప్రతి సమయంలో కూడా ఆయన ఆజ్ఞను పాటించే దిశగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే ఈ విశ్వాసము ఎంతవరకు ఉండాలి అనంటే చివరి వరకు అది నిలవాలి. ఏదో రక్షించబడిన తర్వాత 1 నెల, 1 సంవత్సరం, 10 సంవత్సరాలు కాదు కానీ మన మరణ దినము వరకు, మన జీవితము ఉన్నంత వరకు, లేకపోతే దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా విశ్వాసం అనేటువంటిది చివరి వరకు నిలవాలి. అందుకే చెప్తాడు దేవుడు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు అనే మాట మనం గమనిస్తాం. పరీక్షలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, కన్నీరు ఇలాగున ప్రతి వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా విశ్వాసం అనేటువంటిది ఎదగాలి, అభివృద్ధి పొందాలి, దినదినము వృద్ధి చేయబడాలి, దినదినము బలపరచబడాలి, దినదినము దేవుని ఎదుట మనం విశ్వాస యోధులముగా, వీరులముగా కనబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని విశ్వాసంలో బలపరచబడడం మాత్రమే కాదు కానీ అనేకులను శిష్యులుగా తయారు చేసేటువంటి విషయంలో మరి ఈ మాటలు మనకి ఎంతో ఊరటనిచ్చేటివిగా మరి బలపరిచేవిగా ఉన్నాయని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎగ్జాంపుల్స్ గా మనం చూడగలిగినట్లయితే అబ్రహాం జీవితాన్ని మనం గమనించిన, షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితాన్ని మనం గమనించిన, పౌలు గారి జీవితాన్ని మనం గమనించిన, ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని దాసుల యొక్క జీవితాలను మనం గమనించగలిగినప్పుడు వారి జీవితాలలో మరి హృదయంలో నిలిచిన విశ్వాసం మనకు కనబడుతుంది, జీవితంలో కనిపించిన విశ్వాసం మనకు కనబడుతుంది, చివరి శ్వాస వరకు కూడా నిలిచినటువంటి విశ్వాసము మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి రెండవ మెట్టుగా శిష్యులను తయారు చేసేటువంటి విషయంలో మనము ముందుకు వెళ్ళాలంటే ఈ మెట్టును కలిగి ఉండడము, ఈ మెట్టులో బలపరచబడము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యతను సంతరించుకున్నది. గనుక విశ్వాసంలో బలపరచబడుతూ ఉన్నప్పుడు విశ్వాస వీరులుగా ఉన్నటువంటి జీవితాలను మనము జ్ఞాపకం చేసుకొని అనేకులకు ఈ విషయాలను తెలియజెప్పినప్పుడు, మరి వాటిని అన్వయించుకున్నప్పుడు వాటి ద్వారా మనం ఎన్నో మేలు పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. అటు రీతిగా రెండవ మెట్టులో విజయాన్ని పొందుకునే దిశగా దేవుడు ముందుకు తీసుకొని వెళ్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా. చాలా వివరంగా రెండవ మెట్టు గురించి వివరించి చెప్పావు. విశ్వాసంలో బలపరచబడటం,
మూడవ మెట్టు వాక్యము యొక్క ప్రాముఖ్యత, వాక్యములో బలపడటం అనేది. దేవుని వాక్య పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి ఆ, సోదరుడు ప్రసన్న కుమార్, మన ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్, తను చెప్తాడు. థ్యాంక్ యూ అంకుల్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మనము మూడవ మెట్టు చూడబోతా ఉన్నాము. దేవుని వాక్య పఠనం యొక్క ప్రాముఖ్యత. దేవుని వాక్యానికి, దాన్ని పఠించడానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది, ఎవరినైతే మనము డిసైబుల్ చేస్తున్నామో, ఎవరినైతే శిష్యునిగా తయారు చేస్తున్నామో వారికి నేర్పించాల్సిన మూడవ మెట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నాము, లేకపోతే ఆయన ఎంత ఆరాధిస్తున్నాము అనేది మనము ఆయన వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి, లేకపోతే దాన్ని క్రమంగా మనము చదివి మన వ్యక్తిగత జీవితాలకి అప్లై చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అనేది ఒక భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించి దాన్ని చదివి మన వ్యక్తిగత జీవితాలకి అప్లై చేసుకోవాలి. దానికి ఇచ్చే ప్రాముఖ్యత మనము దేవుణ్ణి ఆరాధించడము, లేకపోతే దేవునికి మనము ప్రాముఖ్యతనివ్వడం అనేది చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12లో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది అనేది మనం చూస్తూ ఉంటాము. క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక విశ్వాసి దేవుని వాక్య ప్రకారము జీవించాలని, వాక్యం ద్వారానే హృదయంలో దేవుని కార్యాలు జరుగుతాయని స్పష్టపరచాలి. ఎవరినైతే మనము డిసైబుల్ చేస్తూ ఉన్నామో, శిష్యునిగా తయారు చేస్తున్నామో, వారికి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే దేవుని వాక్య ప్రకారము జీవించాలని వాళ్ళకి చెప్పాలి, నేర్పించాలి. వాక్యం ద్వారానే హృదయంలో దేవుని కార్యాలు జరుగుతాయని చెప్పి స్పష్టంగా వాళ్ళకి రుజువయ్యే విధంగా మనము వాక్యాధారాలతో చూపించాలి. అదేవిధంగా రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడినట్టు, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుట చేత మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందగలము. ఈ వాక్యాన్ని ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలుగుతాము, పాత జీవితం నుంచి మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత పాత జీవితము మనలో గతించిపోవాలి, నూతన జీవితము మనము పొందుకోవాలంటే ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అది దేవుని వాక్యం ద్వారానే అనేది మనము వాళ్ళకి నేర్పించాలి. అలాగే మనము రూపాంతరం చెందాలి అనేది కూడా వాళ్ళకి చూపించాలి. క్రీస్తు మనసును కలిగి ఉండాలంటే 1 పేతురు 2వ అధ్యాయము 2 ప్రకారము వాక్యం అనే పాలన అపేక్షించాలని, ఆ వాక్యం అనే పాలన మనం అపేక్షించినప్పుడే మన ఆత్మీయ జీవితము ఎదుగుతుంది అనేది మనము నూతన విశ్వాసులకి చెప్పాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వాక్యాన్ని మనము ఎంత ధ్యానిస్తూ ఉంటే అంత మనము ఆయనలో ఎదుగుతూ ఉంటాము. మన ఆత్మీయ జీవితము దినదినము కూడా మెట్టుకు అది ఎదిగేదిగా ఉంటుంది అనేది మనం వాళ్ళకి నేర్పించాల్సిన విషయము. వాక్యం ద్వారా ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం నమ్మాలి. నమ్మిన తర్వాత మనం ఎవరినైతే శిష్యుల్ని తయారు చేస్తున్నామో, ఎవరికైతే మాటలు చెప్తా ఉన్నామో వారు నమ్మే విధంగా మనము చూపించాలి. దేవుడు వాక్యము అనేది మనము చెప్పాలి. ఈ విధంగా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను చెప్పాలి. వారు వాక్యం చదివి ధ్యానించినట్లు వాక్యం యొక్క విలువను తెలియచేయాలి. కొన్ని వాక్య భాగాలు మనము చూద్దాము. మనము అనుదినము దేవుని వాక్యము చదవడాన్ని నేర్పించాలి. మన కోర్సులో కూడా మనం చూస్తాం కదా, రెగ్యులర్ క్వైట్ టైం అంటాం మనము. ఆ విధంగా దేవుని వాక్యాన్ని, ఆయన కట్టడాలను, ధర్మశాస్త్రాలను అనుసరించే విధంగా మనము వాళ్ళకి నేర్పించాలి. ఇక్కడ వాక్య భాగాలు ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా చదవడానికి మనకి టైం లేదు, కానీ వాక్య భాగాలను బేస్ చేసుకొని మీకు చెప్తా ఉన్నాము. వాళ్ళు రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని చదవాలి. దాని యొక్క ప్రాముఖ్యత, రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని చదివితే మనము ఏం పొందుకోగలము, లేకపోతే ఆయన వాక్యాన్ని మనము నేర్చుకోవడం ద్వారా మనకి కలిగే మేలులు ఏంటి అనే విషయాలు వాళ్ళకి
ఏ, నేర్పించాలి. ఆ తర్వాత వాక్యము శ్రద్ధగా వినడము నేర్పించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గూర్చిన మాటలు వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అనేది అక్కడ రోమాపత్రిక 10 అధ్యాయం 17లో మనం చూస్తాము. కాబట్టి మనలో విశ్వాసం కలగాలంటే ఆయన మాటలు వినాలి, అది శ్రద్ధగా వినాలి. కొన్నిసార్లు విన్న మాటలే అనుకోండి, ఆ, కొద్దిగా అంత జాగ్రత్తగా లేకపోతే అంత keen గా వినడానికి ఇష్టపడము. ఏదో పై పైన వింటాం, రెండోసారి వింటా ఉన్నట్లయితే. కానీ దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు లేకపోతే వింటా ఉన్నప్పుడు అది ప్రతిరోజు కూడా కొత్తగా మాట్లాడేదిగా ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా అది మనతో మాట్లాడేదిగా ఉంది కాబట్టి మనం దాన్ని వినడం అనేది, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం అనేది నేర్పించాలి. ఆ తర్వాత వాక్యము పఠించడము మనము నేర్పించాలి. అపోస్తుల కార్యాలు 17-11లో కనుక మనం చూస్తే, పౌలు శీలలు వంటి మంచి టీచింగ్ నైపుణ్యం ఉన్న వారు చెప్తున్నా కూడా బెరయ సంఘం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళు చెప్తున్న వాక్యము కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా వీళ్ళు రాంగ్ టీచింగ్ చెప్తున్నారా లేకపోతే వాళ్ళ సొంత మాటలు చెప్తున్నారా అనేది అక్కడ వాళ్ళు పరిశోధించి వాళ్ళు ఆ, దాన్ని పఠిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అలాగే ఈ టీచింగ్లో పీబీఎస్ అనేది మనం నేర్పిస్తూ ఉంటాము. పీబీఎస్లో మనం అనేక విషయాలు పఠించే విషయంలో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎవరు చెప్తా వచ్చారు ఏంటి అనేది keenగా అబ్జర్వ్ చేస్తూ వస్తాము. ఆ విధంగా దేవుని వాక్యాన్ని పీబీఎస్ చేసే విషయం కూడా వాళ్ళకి రెగ్యులర్గా దాన్ని ఏ, దాంట్లో ఉన్న సత్యాలు వెలికి తీసి నేర్చుకునే విధంగా పీబీఎస్ ఉంటుంది కాబట్టి దాని ప్రాముఖ్యతను కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. అలాగే దేవుని వాక్యాన్ని కంటత పెట్టడము అలవాటు చేసేవారిగా మనం ఉండాలి. అది ఆ, చాలా మంచి అలవాటు. సండే స్కూల్లో పిల్లలకి ఏ విధంగా అయితే చేస్తామో అలాగా ఎవరైతే ఆ, ఆ, దేవుని ఎరిగిన బిడ్డలుగా కొత్తగా దేవుని ఎదుగుతున్న వారుగా ఉంటున్నారో వారు కూడా ఆ, వారే కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని కంటత పెట్టడము చాలా మంచి హ్యాబిట్ అది. అది మన ఆ, ప్రతి విధమైన పరిస్థితుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో మనం వెళ్తున్న పరిస్థితుల్లో ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నా ఉన్నప్పుడు మన చేతిలో బైబిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాటిని మెమరైజ్ చేసినప్పుడు, కంటత పెట్టినప్పుడు అవి మనకి ఆదరణ ఇచ్చేదిగా, మనల్ని ఆ, నెమ్మది మనకి ఇచ్చేదిగా దేవుని వాక్యం ఉంటా ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని కంటత పెట్టాల్సిన అవసరత ఉంటా ఉంది. అలాగే వాక్యాన్ని ధ్యానించడము మనము నేర్పించాలి. ఆ, కీర్తనలు 1-2 చూసినట్లయితే, ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నిరంతరము కూడా ఆ, మనకి సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయడము, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడము, అది నేర్చుకోవాలని చూస్తూ ఉన్నాము. అలాగే వాక్యమును మనము అప్లై చేసుకోవాలి, అనువర్తించుకొని దాని ప్రకారంగా జీవించుట నేర్చుకోవాలి. అది ఎలాగా ఏదైతే స్టడీ చేస్తా ఉన్నామో, ఏదైతే వింటా ఉన్నామో, ఏదైతే పఠిస్తా ఉన్నామో, ఏదైతే ధ్యానం చేస్తా ఉన్నామో ఆ వాక్య భాగాల్ని అప్లై చేసుకోవాలి. అది విస్ కొత్తగా ఎదుగుతున్న విశ్వాసులకి నేర్పించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చదవడము, కంటత పెట్టడము, స్టడీ చేయడము, వినడము, అది ఒక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే దాన్ని అప్లై చేసుకోవడము. అప్లై చేసుకొని దాని ప్రకారంగా జీవించడాన్ని నేర్పించాలి. ఆ విధంగా విని ధ్యానించి లేదా చదివి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. దాన్ని మన వ్యక్తిగత జీవితాలకి అప్లై చేసుకున్నప్పుడే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అది వాళ్ళకి నేర్పించాలి. ఆ విధంగా కనుక అప్లై చేసుకోవడము నేర్పించకపోతే, దేవుని వాక్యాన్ని విని ఆ, లేకపోతే స్టడీ చేసి టైం స్పెండ్ చేసి నో యూస్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యాకోబు 1:22లో మీరు వినువా వారు మాత్రమే కాకుండా దాన్ని ఏ, విషయమై ప్రవర్తించే వారిగా కూడా మీరు ఉండాలి అనేది యాకోబు పత్రిక 1:22లో చూస్తాము. ఎజ్రా 7:10లో కూడా చూస్తాము. ఎజ్రా దేవుని వాక్యాన్ని స్టడీ చేసి తను అప్లై చేసుకొని అక్కడ ఉన్న వారికి బోధించే విధంగా తను ఒక
కమిట్మెంట్ తీసుకున్నట్టుగా, ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనం కూడా ఆ, కొత్తగా మనము ఎవరినైతే దేవునిలోకి నడిపిస్తూ ఉన్నామో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారో, వారు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఇవన్నీ కూడా చేయాల్సిన వారై ఉన్నారు. కాబట్టి మనము ఆ, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత తెలిసిన మనము వారు ఆ విధంగా జీవించే విధంగా వారిని గైడ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటా ఉంది. ఇద్దరితో ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న, 3వ మెట్టును వివరంగా బోధించినందుకు. 4వ మెట్టు ప్రార్థన ప్రాముఖ్యత. మన మధ్య సహోదరి సుభాష్ని పార్వతీపురం నుంచి ఉన్నారు. సహోదరి సుభాష్ని తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ అండి. నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే, ప్రైజ్ గాడ్. ఇంతవరకు మనము సంఘం కోల్పోతూ ఉన్న అమూల్యమైన ముత్యము, అందులో శిష్యులను తయారు చేయుట ఎట్లా అనే టాపిక్ మీద మనము 3 మెట్లు నేర్చుకున్నాము లేదా తెలుసుకున్నాము. ఇది 4వ మెట్టు. మొదటి మెట్టులో అసలు సంఘములో శిష్యులను తయారు చేసేటప్పుడు ఏం చేయాలంటే రక్షణ నిశ్చయత లోపలికి మొదటిగా కొత్తగా వచ్చిన వారికి రక్షణ నిశ్చయతను గురించిన అవగాహన మనం కల్పించాలని, రక్షణ నిశ్చయత మనము వారికి తెలియచేయాలని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నాం అనంటే విశ్వాసమును గురించి, విశ్వాసము లోపలికి వారిని నడిపించాలని, బైబిల్ బోధన వారికి ఎట్లా విశ్వాసములో ముందుకు నడిపించాలి, ఎట్లాంటి పరిస్థితుల్లో విశ్వాసంలో వారు ఉండాలనేది. మూడవదిగా మనం ఏం నేర్చుకున్నామనంటే వాక్యములో వారిని పటిష్టపరిచి, ఎప్పటికైనా వాక్యమే ఆధారం, వాక్యాన్ని మన జీవితం లోపలికి అన్వయించుకుంటే మంచి శిష్యులుగా మనము ఉండగలము, సంఘములో మంచి శిష్యులు తయారు చేయగలము అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ మెట్టును మనము నేర్చుకుంటా ఉన్నాము. 4వ మెట్టు, ఎప్పుడైతే శిష్యుడిని లేదా కొత్తగా రక్షణ నిశ్చయత కలిగిన వారిని మనం సంఘం లోపలికి ఆహ్వానించి వానికి రక్షణ నిశ్చయత, అలాగే విశ్వాసము, వాక్యమును గురించి మనం ఎప్పుడైతే బోధించామో, నేర్పించామో, వారికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా తప్పనిసరిగా మనము నేర్పించవలసిన వారమై ఉన్నాము. వాక్యం ద్వారా దేవుడు మరి మనతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అని మనకి బాగా తెలుసు. అదే విషయాన్ని క్రొత్తగా వచ్చిన వారికి కూడా మనము చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్లో కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యములో ప్రార్థనను గురించి బోధించబడిన అంశాలు చాలా ఉన్నాయి. అయితే బైబిల్లో అనేక మంది భక్తులు ప్రార్థించినట్లుగా చూస్తాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో మానవునిగా తన యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్న సమయంలో ఏకాంతంగా కొండకు వెళ్ళి ప్రార్థించిన గొప్ప అంశాలు లేదా మాదిరి కూడా మన మధ్య ఉంది. ఎట్లా చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన అనే విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. ఆ మాటను చదువుతున్నాను నేను. ఆయన పెందల కడే లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు అంటే, పెందల కడనే ఉదయాన్నే ఇంకా చీకటి ఉండగానే ఒంటరిగా వెళ్ళి తన తండ్రి సన్నిధిలో ఆయన ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన అనేది మనము దేవునితోనే మాట్లాడడం కాదు, దేవుడు మనతో కూడా మాట్లాడతాడు అనే దానికి మనం అవకాశం ఇవ్వడం, మనకి ఎవరినైతే క్రొత్తగా మనం సంఘములో చేర్పిస్తూ ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తూ శిష్యులంగా తయారు చేస్తూ ఉన్నామో, వారికి ఏకాంత ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి ప్రార్థనను మనము నేర్పించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మరి ప్రార్థన గురించి వారికి అవగాహన కల్పించాలి. ప్రార్థన ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలైనా గాని ప్రభువు చేస్తాడు, చేశాడు అనేది వాక్యం ద్వారా మనం వారికి వివరించాలి. అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేయుటకు వ్యక్తిని ఏం చేయాలంటే పురుకొల్పాలి. ఈ ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్ముడే నీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని కూడా తెలియచేయాలి.
ఈ విషయాన్ని రోమా పత్రికలో రోమా సంఘానికి పౌలు గారు ఈ విషయాలను రాస్తారు. మనం ప్రార్థించడం ఎలాగో మనకి తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేయటం మనకి నేర్పిస్తాడు అని. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే ప్రార్థన ద్వారా మాట్లాడతాము, మనము ప్రార్థన ద్వారా మాట్లాడతాము. ఇది మనకి బైబిల్ నేర్పించిన గొప్ప సత్యం. అయితే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలో మనము అనుదినము ప్రార్థన చేయడం, ప్రతిరోజు చీకటిన యేసుక్రీస్తు ప్రభువు వారికి వలె ప్రార్థన చేయడం మనం ఎప్పుడైతే నేర్పిస్తామో, అంత మాత్రమే కాకుండా మొదటి తెస్సలోనీయులకు రాయబడిన మొదటి ఉత్తరము 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియచేస్తూ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తారు. ఎఫెసీ సంఘానికి కూడా 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ విషయాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేను కలిగి ఉండటమే కాదు, ఇప్పుడు ఎఫెసీ సంఘము తెస్సలోనిక సంఘం కలిగి ఉండటం కాదు, మరి రానున్న తరాలు కూడా కలిగి ఉండాలని బైబిల్లో ఈ గొప్ప మాటల్ని రాసుంచారు. అనుదినము ప్రార్థనలో గడపటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే అలవాటు చేసుకున్నారో, తోటి విశ్వాసులతో కూడా ప్రార్థన చేయడం అనేది వారికి నేర్పించాలి. ఒంటరి ప్రార్థన అవసరము, అలాగే సహవాసములో తోటి సహోదరులతో కూడా ప్రార్థించడం చాలా అవసరం అని మనం క్రొత్తగా యేసుక్రీస్తు ప్రభువు వారిని పరిచయం చేసిన శిష్యులుగా తయారు చేస్తూ ఉన్న వారికి నేర్పించడం చాలా అవసరం. ఈ రోజుల్లో మరి సహవాస ప్రార్థనలు లేదా సంఘముగా కూడుకుని లేదా ప్రేయర్ సెల్స్ ద్వారా ప్రార్థనలు అనేవి ఇంటింటా కూడుకోవడం అనేది తగ్గిపోయింది. ఆదిమ అపోస్తలుల దినాల్లో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే అక్కడ విశ్వాసులందరూ కలిసి కూడుకొని వారు ఏం చేశారంటే ప్రార్థించినట్టుగా ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా ఉపవాస ప్రార్థన చేయటం కూడా వారికి నేర్పించాలి. చూద్దాము, ఉపవాస ప్రార్థన చేయటం యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో నేర్పించారు. 6వ అధ్యాయంలో ఏమని చెప్పారనంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులై ఉండకుడి. 6వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చూస్తూ ఉన్నాను. వేషధారులై ఉండకుడి, అంతేకాకుండా తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపవాసం గురించి బోధించారు. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపవాసం ఉండి మరి ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాత ఆయన తన యొక్క పరిచర్య లోపలికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఉపవాస ప్రార్థన కూడా మనము క్రొత్తగా శిష్యులను తయారు చేయు వారికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తూ వారికి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలియచేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ఒకసారి ఇలా అంటారు, ఎందుకు ప్రభువా మరి మేము వెళ్ళగొట్టలేకపోయాము ఆ దెయ్యాన్ని అని చెప్పినప్పుడు, ఆ అపవిత్రాత్మను అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, ఉపవాస ప్రార్థనను బట్టి మాత్రమే అని చెప్పి. అంటే ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ ఏది లేదని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. కొన్ని జటిలమైన సమస్యలకు లేదా నీ ఒంటరితనములో లేదా ప్రజల దగ్గర నుంచి నీకు వస్తూ ఉన్న వ్యతిరేకతలు, నీ కుటుంబంలో వస్తూ ఉన్న వ్యతిరేకతలు, వీటన్నిటిని బట్టి నువ్వేం చేయాలనంటే కేవలం ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు జయించగలుగుతావు అనే భరోసాను, ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధాన్ని చేతికిచ్చి వారిని మనం పురుకొల్పగలుగుతాం. తర్వాత మనం ఇంకొక అంశాన్ని మనం చూసినట్లయితే, ఉపవాస ప్రార్థన తర్వాత ప్రతి అవసరత కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలోనే మనం కనిపెట్టాలి లేదా వెదకాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా అంటారు, ఏమంటారంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి యేసు ప్రభు వారే తన శిష్యులకు చెప్తారు. అంటే ప్రతి అవసరం గురించి కూడా దైవ చిత్తం ఏదో తెలుసుకొని ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రార్థన అనేది మనము అలవాటు చేయాలి. మనము నేర్చుకుంటూ వారికి నేర్పిస్తే చక్కగా సంఘంలో ఉన్న వారంతా ఈ గొప్ప ప్రార్థన అనుభవాన్ని నేర్చుకుంటారు. ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనంలో తన శిష్యులకు బోధించారు. ఈ సంగతి ఎప్పుడు చెప్పారనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ నిర్గమమునకు వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులను
ప్రార్థన కొరకు పురుకొల్పి, ప్రార్థన కొరకు తీసుకుని వెళ్ళి, ప్రార్థనను వారికి చేయమని చెప్పి, ఆయన రాజవేద దూరంలో ఒంటరిగా వెళ్ళి వారితో ఏమని చెప్పారంటే, మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పారు ఆయన. ఎందుకోనంటే మెలకువ లేకపోతే ఏమొస్తుందో యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్రింద వచనాల్లో చెప్తారు. ఏంటి అనంటే, శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మత్తయి సువార్త 26 అధ్యాయం 4వ వచనంలోను, అలాగే లూకా సువార్త 22:46లో కూడా ఈ వచనాల్ని రాసి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి చెప్పారు. ప్రార్థన అనేది ఎంత అవసరమో, ఉపవాస ప్రార్థన కూడా అంతే అవసరము. మెలకువగా ఉండి ప్రార్థించడం అంతే అవసరము. విశ్వాసులతో సహచర మరి విశ్వాసులతో కలిసి ప్రార్థించడం అంతే అవసరము. ఒంటరి ప్రార్థన కూడా అంతే అవసరము. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నేటి భారతదేశంలో యువత గాని, నేటి భారతదేశంలో మరి సంఘము గాని ఎదుర్కోవలసిన ప్రతి సవాళ్లు ఒక శోధనకరంగా ఉన్నప్పుడు ప్రార్థన అనే ఈ గొప్ప విషయాన్ని మనం నేర్పించగలిగితే సంఘంలో ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను మనము జరిగించగలుగుతాం లేదా పొందుకోగలుగుతాం. చివరిగా ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తా ఉన్నారు. ఈ ప్రార్థన చాలా విశిష్టమైన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే దీంట్లో ఏముంటదనంటే, అనుదిన ఆహారం కొరకుంటది, అంటే దేవుణ్ణి ఘనపరచడం అనే ప్రార్థన ఉంటది. అంతేకాకుండా వారికి అనుదిన ఆహారం కొరకైన ప్రార్థన ఉంటది. తర్వాత రుణస్థులను క్షమించాలి అనే గొప్ప నిరీక్షణ, నిశ్చయత, తీర్మానంతో కూడిన ప్రార్థన ఉంటది. అంతేకాకుండా శోధన నుండి, దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు అనే ప్రార్థన కూడా ఉంటది. అంతేకాకుండా మేము క్షమించిన ప్రకారము, అంటే నేను క్షమించగలను, నేను కూడా నా సహోదరుడిని క్షమించగలను, నేను అర్హత కలిగిన వాడినై ఉన్నాను, మీరు కూడా నన్ను క్షమించండి యేసయ్యా అని యేసయ్యకి క్షమాభిక్ష అడిగే గొప్ప ప్రార్థన నేర్పిస్తూ, ఇలాంటి ప్రార్థన మీరు కూడా చెయ్యండి అని అంటారు. ఇలాంటి ప్రార్థన మీరు కూడా చెయ్యండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలాగున ప్రార్థన చెయ్యండి. యేసు ప్రభువారు ప్రార్థన సంఘానికి నేర్పించారు, శిష్యులకు నేర్పించారు, సంఘానికి నేర్పించారు. ఇప్పుడు నేర్చుకున్న సంఘము, సంఘ కాపరులు, పెద్దలు, నాయకులైన వారు, సంఘ నాయకులైన వారు, తర్వాత తరాలకి శిష్యులనుగా తయారు చేసే బాధ్యతలో ఉన్న వారికి, భారము కలిగిన వారికి మరి ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఇలాగున ప్రార్థన చేయండి. పరలోక ప్రార్థనను వల్లించడం కాదు గాని, పరలోక ప్రార్థనలో ఉన్న గొప్ప మరి మాదిరిని లేదా అర్థాన్ని తెలుసుకొని దానికి అలాగున ప్రార్థించటం సంఘములో ఉన్న విశ్వాసులకు నేర్పించి, శిష్యులకు నేర్పించి, ప్రార్థనలో పటిష్టవంతమైన వారిగా తయారు చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యం ద్వారా మనకందరికీ బోధిస్తా ఉన్నారు. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించి, ఎవరమైతే మనము శిష్యులుగా తయారు చేసే గొప్ప పనిలో ఉన్నామో మనమంతా శిష్యులకు ఈ విషయాలను నేర్పించి పటిష్టపరచవలసిన వారమై. వరప్రసాద్ గారు, బ్రదర్, మీరు మ్యూట్ చేసుకోలేదు వరప్రసాద్ బ్రదర్ గారు. ఇలాంటి గొప్ప ప్రార్థన విషయాలను మనము నేర్పించవలసిన వారమై ఉన్నాము. శిష్యులకు తప్పనిసరిగా ఉండవలసిన ఈ 4 మెట్లు మనము నేర్చుకుని మనము నేర్పించబద్దులమై ఉన్నాము. ఎలాగున సంఘంలో ప్రార్థన ద్వారా ఉజ్జీవాన్ని మనము తీసుకుని రాగలుగుతాం, అపవాదిని ఎదిరించగలుగుతాం, మెలకువగా ఉండి ప్రార్థించడం ద్వారా అపవాదిని మరి జయించగలుగుతాం, యేసుక్రీస్తు ప్రభు వారి వలె భూమి మీద జీవించగలుగుతాం. ప్రార్థన అనేది ఒక గొప్ప పరిచర్యగా మనం తీసుకొని అనేక మందికి నేర్పించడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాష్ని. నాలుగో మెట్టు గురించి వివరంగా చెప్పినందుకు మీకు చాలా వందనాలు. 5వ మెట్టు గురించి కూడా మనం చూద్దాం. ఐదవ మెట్టు సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాం.
సహవాసం యొక్క ప్రాముఖ్యత. మొదటిగా రక్షణ నిశ్చయత చూసాము. తర్వాత సహవాసంలో బలపరచబడడం చూసాము. తర్వాత వాక్యం యొక్క ప్రాముఖ్యత చూసాము. ప్రార్థన ప్రాముఖ్యత చూసాము. ఇప్పుడు సహవాసం యొక్క ప్రాముఖ్యత చూస్తున్నాం. కొత్తగా మారుమనసు పొంది సహవాసానికి వస్తుంటున్న ఆ యొక్క విశ్వాసులను, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత సంఘం మీదను, సంఘాన్ని నడిపించే నాయకులు, సేవకుల మీద తప్పనిసరిగా ఉంటుంది. దేవుడు మనుషులతో సహవాసం చేయడానికి చాలా ఇష్టపడతాడు. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఆ చల్లని పూట ఏదెను తోటలో ఆదాము అవ్వలతో సహవాసం చేయడానికి దేవుడు ప్రతిరోజు వస్తూ ఆయన సహవాసం చేసేవాడు. దేవునితో మంచి సహవాసం కలిగి ఉండి ఇతర విశ్వాసులతో కూడా మంచి సహవాసం కలిగి మనము దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. సహవాసం ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు మనము వాక్యంలోనూ ప్రార్థనలోనూ ఎదగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆది అపోస్తల సంఘంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం కానీ చూసినట్లయితే, వారు అపోస్తల బోధేందను, సహవాసమందును, రొట్టె విరుచుటేందను, ప్రార్థనేందను ఎడతెగక ఉన్నారు. అలాగూ సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి కొత్తగా మారుమనసు పొంది సహవాసంలో ఉన్న వారికి మనము నేర్పించవలసిన ఈ విషయాల్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరి ఆరంభ దినాల్లో ఒకరికొకరు ఆత్మీయంగా పురికొల్పుకోవడం చాలా అవసరం. దేవునితోనూ విశ్వాసులతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అది మనం అలాంటి సంబంధం కలిగి ఉన్నాం. నా అనుభవంలో నేను కొత్తగా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన దినాల్లో మా గ్రామంలో చర్చి లేదు, క్రైస్తవులు లేరు, నాకు సహవాసానికి ఏమీ లేదు. సెలవుల్లో ఒంగోలు పట్టణం నుంచి ఈతముక్కలకు 17 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు, అప్పటి రోజులు ఇది 50 సంవత్సరాలకు ముందు, 55 సంవత్సరాలకు ముందు, ఈతముక్కల మా విలేజ్ రావడానికి రోడ్లు సరిలేవు, బస్సులు లేవు. నేను ఇంటి దగ్గర సెలవులకు వచ్చి ఉన్నప్పుడు ఒంగోలులో స్టూడెంట్స్ సహవాసము, EU సహవాసం అంటారు, USIలో ఉన్న విద్యార్థుల సహవాసం, EU సహవాసం. వారు వారానికి ఒకళ్ళు లేక ఇద్దరు మా విలేజ్కి వచ్చి నాతో 2 గంటలు అలా గడిపి, నేను క్వైట్ టైం ఎలా చేసుకుంటున్నాను, ప్రార్థన ఎలా చేసుకుంటున్నాను, ఆత్మీయంగా ఎలా ఉన్నాను అన్న విషయాన్ని నన్ను హెచ్చరిస్తూ, నన్ను బలపరుస్తూ, నన్ను ఆరంభంలో అప్పట్లో యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి దేవుడిలో ఎదుగుతున్న దినాలు 18, 19 సంవత్సరాల వయసులో, ఇంకా 20 సంవత్సరాలు కూడా రాలేదు. అప్పట్లో ఒంటరిగా ఉన్న టైంలో ఆ విద్యార్థులు నా సహవాసానికి, నా విలేజ్కి వచ్చి నన్ను బలపరిచి దేవునిలో స్థిరపరిచారు. సో కాబట్టి మన సహవాసానికి వచ్చే వారిని, కొత్త వారిని ఆ విధంగా దేవునిలో సహవాసంతో పెంచాలి. వారు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. దానికి దేవుని వాక్యంలో కొన్ని విషయాలుగా చూసినట్టయితే, దేవునితో దగ్గర సంబంధం కలిగి దేవునిలో ఆనందించే అనుభవాన్ని నేర్పాలి మనం కానీ 63వ కీర్తన 1వ వచనము 24వ వచనం కానీ చదివితే, 1 నుండి 3 వచనాలు 24వ వచనం కానీ చదివితే, రాత్రి జాముల యందు నా మంచం మీద కూర్చొని నిన్ను ధ్యానిస్తూ ఉంటే, అనగా వేకువనే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ కీర్తనకారుడు అంటాడు, క్రోవు మీద దొరికినట్లుగా నేను తృప్తి పొందుతున్నానంటాడు.
సో దేవునితో సహవాసము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు అంత బలము, అంత టేస్ట్, అంత ఆనందము ఉండేటువంటి స్థితి సహవాసం. కాబట్టి ప్రతి క్రొత్త విశ్వాసి కూడా ఆనాడు నా ఆరంభ దినాల్లో ఒంగోలులో ఉన్న విద్యార్థులు దేవునితో కనెక్ట్ కావటానికి ఏ విధంగా వారు నా దగ్గరికి వచ్చి నాకు నేర్పించి దేవునిలో బలపరిచారో, అలాగే మనము కొత్త విశ్వాసుల్ని, మన సహవాసానికి వచ్చేవారిని దేవునితో కనెక్ట్ చేయాలి. తర్వాత విశ్వాసులతో సంఘములో, సహవాసంలో కనెక్ట్ చేసేవారంగా ఉండాలి. అలా చేసినప్పుడు వారు భవిష్యత్తులో దేవుని కొరకు నిలబడతారు. అది నా యొక్క అనుభవాన్ని మీరు చూడవచ్చు. రెండవది, శోధన నుండి పారిపోయి విశ్వాసుల సహవాసంలో ఎదుగు నిమిత్తము. ఇది మనం చదువుదాం. ఎవరైనా చదువుతారా? 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి 1 తిమోతి కాదు, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. రెండవ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. రైట్. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటే పాత వాటి నుంచి, యవ్వన కోరికల నుండి, పాపంలోకి నడిపించే వాటి నుండి పారిపొమ్ము. పారిపొమ్ము అంటే యోసేపు పోతీఫరు భార్య దగ్గర నుంచి ఏ విధంగా వస్త్రం లాగేసినా కూడా వదిలేసి పారిపోయాడో, ఆ విధంగా పాపం నుండి, పాపంలోకి నడిపించే అటువంటి శోధన నుండి పారిపోవాలి. రెండవది ఏం చేయాలంటే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కలిసి సాధన చేయి. ఏ విషయాలమ్మా అవి? చదవమ్మా. సాధన చేయాల్సింది విశ్వాసులతో కలిసి చదువు. నీతిని, నీతిని, విశ్వాసమును, విశ్వాసమును, Right. ప్రేమను, సమాధానమును. నీతిని, విశ్వాసమును, విశ్వాస ప్రేమను, ప్రేమను, సమాధానము, సమాధానం. సమాధానము వెంటాడు. వెంటాడము అంటే ఎక్సర్సైజ్ చేయి. మనము ఈనాడు ఎక్సర్సైజ్ చేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా మామూలుగా యవనస్తులు కూడా రోడ్ల మీద పరిగెత్తుతూ ఉంటారు, లేకపోతే జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మనం ఆత్మీయంగా, బలంగా, స్థిరంగా సహవాసంలో దేవునితోనూ, దేవుని బిడ్డలతో మనం ఉండాలంటే డిసిప్లైన్డ్గా ఒక డిటర్మినేషన్ తోటి పాత వాటిని విడిచి, శోధనలోకి నడిపించే వాటిని విడిచి, పవిత్ర హృదయులై ప్రార్థన చేయవారితో కలిసి సహవాసంలోను, యూత్ ఫెలోషిప్లోను, లేక EU సహవాసంలోను, చర్చ్ యూత్ ఫెలోషిప్లోను, చర్చ్లో దేవుని బిడ్డల పవిత్రులతో కలిసి అలాంటి యొక్క 4 విషయాలు సాధన చేయాలి. అంటే ఒక పట్టుదలతోటి ఎక్సర్సైజ్ చేస్తూ దేవునిలో ఉండాలి. అది మనము కొత్త విశ్వాసాలకు నేర్పించాలి. మూడవది, విశ్వాసుల సహవాసముతో వాక్యం చదువుట నేర్పించాలి. ఇదే మేము చిన్నప్పుడు నేర్చుకున్నాము. గ్రూప్ బైబిల్ స్టడీ, స్మాల్ గ్రూప్ బైబిల్ స్టడీ, చిన్న గ్రూప్స్ బైబిల్ స్టడీ. అది ఆది అపోస్తల సంఘంలో వాళ్ళు రొట్టె విడిచట ఎందను, ప్రార్థన ఎందను, విశ్వాసం ఎందను ఉన్నట్లుగా మనము వారానికి ఒకసారి, లేకపోతే మన యొక్క అనుకూలతను బట్టి మనము స్మాల్ గ్రూప్ బైబిల్ స్టడీస్, ఆ యొక్క బైబిల్ స్టడీ ద్వారా సహవాసంలో ఎదిగేలాగా మన చర్చిలో ఒక కల్చర్ డెవలప్ చేయాలి. అది నేను చిన్నప్పటి నుంచి UESI మినిస్ట్రీలో స్టూడెంట్స్ మధ్య ఆ కల్చర్ డెవలప్ చేశారు. ఆ కల్చర్ ఈనాడు ఇండియా దేశం మొత్తంలో కాలేజ్ స్టూడెంట్స్కి ఈ స్మాల్ గ్రూప్ బైబిల్ స్టడీస్ ద్వారా వారు ఈ యొక్క మెట్లు ఏం నేర్పుతున్నామో ఆ మెట్లలో వారు సాధన చేసుకుంటూ దేవుళ్ళు ఎదిగేలాగా తయారు చేశారు. కాబట్టి ప్రియులారా, అలాంటిది మన స్థానిక సంఘాల్లో కూడా ఆ కల్చర్ మనం డెవలప్ చేయకపోతే దేవుని బిడ్డలు దేవునిలో స్థిరంగా, బలంగా దేవునిలో రక్షణ నిశ్చిత విషయంలోను,
విశ్వాసం విషయంలోను, వాక్యం చదివి వాక్యాన్ని పఠించే విషయంలోను, ప్రార్థన చేసే విషయంలోను, సహవాసంగా ఉండే విషయంలోను వారు దేవుని కొరకు సరిగ్గా ఉండలేరు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. తర్వాత విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడం, దాని మీద కూడా సుభాష్ని కూడా చెప్పారు. కలిసి ప్రార్థన చేయడం, ఇలాంటివి మనం వాళ్ళకు నేర్పించినట్లు వారు దేవునితో సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసము, దీని ప్రాముఖ్యత తెలుసుకొని దేవునిలో అనుభవపూర్వకంగా ముందుకు సాగిపోవడానికి మనము హెల్ప్ చేసినట్లయితే, గైడ్ చేసినట్లయితే ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఇలాంటివి చెయ్యాలంటే మనము పోయిన సెషన్లో మనం చూసాము, మనలో కొన్ని లక్షణాలు ఉండాలని చూసాము. వాటిలో ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసి తర్వాత మనం క్వశ్చన్స్కి వెళ్దాం. ఒక్క విషయం ఏంటంటే మొదటి తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనము ఇలాంటి కొత్త వారిని దేవునిలో ఈ విధంగా రక్షణ నిశ్చయితలోను, విశ్వాసంలోను, వాక్యములోను, ప్రార్థనలోను, సహవాసంలో పట్టుదలతో ఈ మెట్టులు ఎక్కుతూ దేవునితో దగ్గరగా ఉండేలాగా చేయాలంటే మనము ఎలాంటి వారిగా ఉండాలంటే మొదటి తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. రైట్. పౌలు తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులను పెంచే విషయంలో అలాగూ చేశాము అని వాళ్ళకి పత్రిక రాస్తుంటున్నారు. ఈనాడు మన స్థానిక సంఘాల్లో అలాంటి ఆత్మీయ తల్లులు, ఆత్మీయ తండ్రులు ఉండి వారికి దేవునిలో స్తన్యమిచ్చి తల్లి బిడ్డను పెంచినట్లుగా అంత జాగ్రత్త తీసుకొని మన సొంత పిల్లలను మనం ఎలా పెంచుతామో మన సంఘాలకు వచ్చే దేవుని బిడ్డలను అంత శ్రద్ధ తీసుకొని ఆ విధంగా పెంచాలని, ఈ 5 విషయాల్లో దేవుని కొరకు అలా చెయ్యాలని మనం వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. స్తన్యమిచ్చు తల్లి గారమించి పెంచినట్లుగా పెంచాము. ఎందుకోసమంటే మీరు మాకు బహుప్రియులు, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాము, మీరు మాకు బహుప్రియులు కాబట్టి కేవలం సువార్త చెప్పడమే కాదు, వాక్యం బోధించడమే కాదు, అవసరతను బట్టి మా ప్రాణాలని కూడా తెగించాము అంటాడు. మనం ఏం చేయాలంటే దేవుని సహవాసానికి వచ్చే బిడ్డలను, కొత్తగా వచ్చే వాళ్ళ కొరకు మనము ఆత్మీయ తల్లుల్లాగా, తండ్రుల్లాగా ప్రేమించటం, వారికి సమయాన్ని ఇవ్వటం, వారికి అవసరమైతే ఆర్థిక అవసరతలు హెచ్చించటం, మన ఇంటికి ఆహ్వానించటం, వారికి ఆతిథ్యం ఇవ్వటం, బలపరచటం, దేవునిలో స్థిరపరిచి ఆత్మీయ బంధాన్ని పెంచుకొని అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి మీరు మాట్లాడండి. ఆత్మీయ బంధాన్ని పెంచుకొని ఈ విధంగా పెంచకపోతే మన స్థానిక సంఘాల్లో బలముతో ఉండే బిడ్డలు రారు. మన స్థానిక సంఘాల్లో ఆత్మీయంగా బలం పొందిన బిడ్డలు రారు. కాబట్టి ఈ 5 విషయాలు మన సంఘాల్లో ఎలా ఉన్నాయో ఒక 2 నిమిషాలు టైం తీసుకొని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు పరీక్షించుకొని ముగించుకుందాము. ఆలోచనలకు ప్రశ్నలు 5 విషయాలు. 1, మన స్థానిక సంఘాలలో కొత్త విశ్వాసులకు ప్రత్యేకంగా సమయం తీసుకొని వారికి రక్షణ గురించి బోధించుచున్నామా? ఆలోచించుకోండి. 2, స్థానిక సంఘాల్లో కొత్త విశ్వాసులు విశ్వాసములో బలం పొంది ఎదిగేలాగా వారికి బోధిస్తున్నామా? 3, స్థానిక సంఘాల్లో కొత్త విశ్వాసులకు వాక్యం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తున్నామా? 4, స్థానిక సంఘాల్లో ప్రార్థన ప్రాముఖ్యత, దాని శక్తి వారికి బోధిస్తున్నామా? 5, స్థానిక సంఘాల్లో సహవాసం యొక్క ప్రాముఖ్యత కొత్తగా విశ్వాసంలో ఉన్నవారు, వచ్చిన వారికి బోధిస్తున్నామా? ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క ప్రశ్నలు దృష్టిలో ఉంచుకొని
ఒక 3-4 నిమిషాలు మనము డిస్కస్ చేద్దాం, తర్వాత క్లోజ్ చేద్దాం. ఓవర్ టు ది లీడర్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇప్పటి వరకు అనేక విషయాలు